శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి జరిగే కళ్యాణ వేడుకకు భద్రాద్రి దివ్యక్షేత్రం ముస్తాబవుతుంది. భద్రాద్రి పురవీధులు సీతారాముల కళ్యాణ శోభతో కలకలలాడబోతున్నాయి. రామయ్య సీతమ్మ తల్లి వారిని వధూవరులుగా అలంకరించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చేనేత పట్టు వస్త్రాలు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్ కు చెందిన చేనేత కుటుంబం గత 100 ఏళ్లుగా 3 తరాలుగా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తయారు చేసి అందిస్తుంది. భద్రాద్రి రామయ్యపై ఉన్న అపారమైన భక్తితో దశాబ్దాలుగా పట్టు వస్త్రాలను సమర్పిస్తుంది. జయరాజు తాతల కాలం నుండి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. గత 5 ఏళ్లుగా ప్రభుత్వ అధికారిక అనుమతితో భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలను అందిస్తున్నారు. ఈ పట్టు వస్త్రాల తయారీ వెనుక ఒక ప్రత్యేకత ఉంది. వీటిని బయట నేయకుండా భద్రాచలం ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మగ్గంపై నేస్తారు. గత 2 వారాలుగా జయరాజు ఆధ్వర్యంలో నిపుణులైన చేనేత కార్మికులు ఆలయ ప్రాంగణంలోనే ఉండి పోచంపల్లి శైలిలో అద్భుతమైన వస్త్రాలను రూపొందించారు. ఆ మగ్గాన్ని ఆలయంలోనే భద్రపరిచి ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందు దానిపైనే నేత పనులు ప్రారంభిస్తారు. సుమారు 2 లక్షల వ్యయంతో ఈసారి పట్టు వస్త్రాలను సిద్ధం చేశారు. ఈ ఏడాది కళ్యాణోత్సవం కోసం సీతాదేవికి 2 పట్టు చీరలు, శ్రీరాముడికి, లక్ష్మణుడికి, హనుమంతుడి కోసం 6 జతల అంగవస్త్రాలు, పంచెలు సిద్ధం చేశారు. మొత్తంగా 4800 దారాలను ఉపయోగించి శ్రీరామచంద్ర దంపతులకు పట్టు వస్త్రాలు రూపొందించారు. బుధవారం నాటికి నేత పనులన్నీ పూర్తి కాగా నేడు ఆలయ అధికారులకు అధికారికంగా అందజేయనున్నారు. శ్రీరామనవమి రోజు అత్యంత వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణంలో స్వామివారు, అమ్మవారు జయరాజు బృందం నేచిన వస్త్రాలను ధరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.